మరి జాగ్రత్త అనగా బీ కేర్ఫుల్ అంటే మనం ఎట్టు పరిస్థితుల్లో జాగ్రత్త కలిగి ఉండాలి, ఎప్పుడు జాగ్రత్త కలిగి ఉండాలి, ఎలా జాగ్రత్త కలిగి ఉండాలి అనేది ఈరోజు అంశంగా మనము నేర్చుకోబోతున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, జాగ్రత్త అనేది చాలా ప్రాముఖ్యమైనది. మరి తల్లిదండ్రులు బిడ్డలకి చెప్తారు, జాగ్రత్త కలిగి బ్రతకాలి, జాగ్రత్త కలిగి ఒకవేళ బయటికి వెళ్ళినా సరే జాగ్రత్త కలిగి తిరిగి రావాలి అని చెప్పి తల్లిదండ్రులు తన బిడ్డలు ఎంతగానో ప్రేమిస్తున్నారు కనుక ఆ జాగ్రత్తను అనేది మరి చెప్పడం అనేది జరుగుతుంది. మరి ఫ్రెండ్స్ విషయంలో కూడా ఫ్రెండ్ ఏ విషయంలో అయితే తప్పిపోతున్నాడో, ఏ విషయంలో అయితే పొరపాటుగా వెళ్తున్నాడో మరి మంచి స్నేహితుడు తన యొక్క ఫ్రెండ్ కొరకు మరి ఈ విధంగా చెప్తారు, ఒరే జాగ్రత్త కలిగి ఉండు, నువ్వు వెళ్ళే వే కరెక్ట్ కాదు అని చెప్పి ఫ్రెండ్ కూడా మరి ఎంతోమంది ఒకవేళ మనం రాంగ్ ట్రాక్లో వెళ్తుండగా రాంగ్గా మనం ఏమైనా నడుస్తున్నా సరే మరి వారు ఆత్మీయంగా వారు మనల్ని బలపరచడానికి పెద్దవారుగా అనేక మంది సంఘంలో ఉంటారు, సమాజంలో ఉంటారు. మనల్ని ప్రేమించే వారు కూడా మనకి జాగ్రత్తగా చెప్తూ ఉంటారు. అవన్నీ కూడా మనం ఫాలో అయితే, అవన్నీ కూడా మనం గ్రహించినట్లయితే మన జీవితము చాలా సుందరముగా, మన జీవితము ఒక అందమైన స్వరూపంలోనికి వస్తుందనేది మీరు గమనించండి. తల్లిదండ్రులు చెప్తున్నారని నెగ్లెక్ట్ చేయడం, లేకపోతే పెద్దవాళ్ళు చెప్తున్నారని వీళ్ళేంటి మాకు చెప్పేదని చెప్పి నెగ్లెక్ట్ చేయడం, స్నేహితుడు మంచి మార్గం చెప్పినప్పుడు స్నేహితుని మాటను నెగ్లెక్ట్ చేసినప్పుడు మీ జీవితాలు చాలా మరి నాశనమునకు దారితీస్తుంది అనేది మీరు గమనించవలసిందిగా మనం చేస్తున్నాను. అదే విధంగా మనుషులే మన పట్ల ప్రేమ కలిగి అంత జాగ్రత్త చెప్పినప్పుడు దేవాది దేవుడు నీ కొరకు నా కొరకు తన ప్రాణం పెట్టిన ఆ ప్రభువు సంఘానికి అనగా సంఘంలో మీరు కూడా ఉన్నారు, సంఘానికి మరి ఎటువంటి జాగ్రత్త కలిగి ఉండాలో, సంఘములో ఉన్న సభ్యులు, సంఘములో ఉన్న మనుషులు ఏ రీతిగా దేవుని పట్ల జాగ్రత్త కలిగి ఈ లోకంలో జీవించాలో అనేది లేఖనంలో చాలా ఉన్నాయి. వాటిలో కొన్నిటిని మాత్రమే నేను మీ ముందు పెడుతున్నాను. కాబట్టి జాగ్రత్త కలిగి ఉండండి. దేవుడు చెప్తున్న మాటను బట్టి మీరు జాగ్రత్త కలిగి ఉన్నట్లయితే మీ జీవితము నాశనమునకు వెలకమైన ఉన్నాయి, కానీ ఆత్మీయ జాగ్రత్తతో పాటు శారీరకమైన జాగ్రత్త కూడా చాలా అవసరం. ఈ రెండూ కలిపి ఉన్నవే దేవుని లేఖనంలో మనం చూస్తున్నాం. మొట్టమొదటిగా మనము కొలస్సీలు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనములో తత్వజ్ఞానము విషయమే జాగ్రత్త కలిగి ఉండాలి. ఏంటి తత్వజ్ఞానము అనేది మనం ఆలోచించినట్లయితే, అంటే మనుషులు పారంపర్యంగా, అంటే మనుషులు వంశరీతిగా మనుషులు సంబంధించింది సాంప్రదాయాలు, సిద్ధాంతాలు అన్నిటినీ కూడా సిద్ధాంతం మీద ఒక సాంప్రదాయం మీద మనకు అవగాహన లేదు. అవగాహన లేకుండానే మరి అనేక మంది ఈ యొక్క తత్వజ్ఞానముతోని విషయమే జాగ్రత్త కలిగి ఉండమని పరిశుద్ధ లేఖనం సెలవిస్తుంది. కొలస్సీలు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనంలో ఆయనను అనుసరింపక మనుషుల పారంపర్య ఆచారములను అనగా ఈ లోక సంబంధమైన మూల పాఠములను అనుసరించి మోసకరమైన నిర్ధారకమైన తత్వజ్ఞానం చేత మిమ్మల్ని చెరపట్టుకొని పోవాడే ఉండినేమో అని జాగ్రత్త కలిగి ఉండి. అంటే కొలస్సీ సంఘానికి పౌలు మరి స్పష్టంగా అక్కడ రాసిన మాటను మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎందుకు ఈ యొక్క దేవునిని అనుసరించకుండా, దేవుని యొక్క జ్ఞానాన్ని మనం అనుసరించకుండా ఈ యొక్క మనుషులు పెట్టే సిద్ధాంతాలు, మనుషులు పెట్టే ఈ యొక్క జ్ఞానాన్ని, సాంప్రదాయాన్ని ఎందుకు అనుసరించాలి? దేవుణ్ణి మనం అనుసరించాలి కదా. దేవుడు మీకు ఏదైతే గైడ్ చేస్తున్నాడో, దేవుడు మీకు ఏదైతే నడిపింపు ఆయన యొక్క జ్ఞానం ఉందో ఆ జ్ఞానముతోనే మనము వెళ్ళాలి తప్ప జాగ్రత్త కలిగి ఉండండి. మనుషులు మనలను మోసం చేస్తారు. మనుషుల సిద్ధాంతాలు కావచ్చు, సాంప్రదాయాలు కావచ్చు, అవి మనకి తెలియవు, కానీ వాటి ద్వారా మనల్ని మోసపరిచి మనల్ని లొంగ తీసుకొని ఈ యొక్క లోక సంబంధమైన సిద్ధాంతాలు సాంప్రదాయాలు ఇవన్నీ కూడా మనకి మరి అంట కలిపి దేవుని నుండి దూరపరుస్తుంటుంది. ఇదే తత్వజ్ఞానము. కాబట్టి ఈ యొక్క జ్ఞానానికి మీరు జాగ్రత్త కలిగి ఉండాలి. అందుకనే లోక సంబంధమైన ప్రతి విధమైన సాంప్రదాయం కావచ్చు, సిద్ధాంతాలు కావచ్చు, వీటన్నిటినీ కూడా
మీరు విసర్జించండి. దేవుడు అన్నిటినీ మంచి రోజులే చేశాడు, ఏది చెడు రోజు చేయలేదు. కాబట్టి మీరు ఆదికాండము 1వ అధ్యాయము మరి 2వ అధ్యాయాన్ని ధ్యానించినట్లయితే దేవుడు సమస్తాన్ని కూడా మంచిగానే చూశాడు, సమస్తాన్ని కూడా మంచిగా చేశాడు, ఏది కూడా చెడ్డది. ఈ విషయంలో మనం ఎందుకు మంచి రోజులు చూడాలి, ఎందుకు మంచిగా గడియాలి మనం చూడాలి. యేసుక్రీస్తు సంఘంలో జీవిస్తున్న మీరు కూడా లోక సంబంధమైన ఆచారాలు, లోక సంబంధమైన ఈ యొక్క తత్వానికి, జ్ఞానానికి మీరు లొంగిపోయి ఉన్నట్లయితే దేవుని బిడ్డలారా, మీ జీవితాన్ని ఒక్కసారి మీరు సరిచూసుకోవాల్సిందిగా నేను మనవి చేస్తున్నాను. కాబట్టి ఈ విషయంలో మీరు బహు జాగ్రత్త కలిగి ఉండవలసిందిగా నేను ప్రేమపూర్వకంగా మనవి చేస్తున్నాను. జాగ్రత్త అంటే అది. అందుకే